కంట్రోల్ చేయాలి అంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రం మనం కొంతమంది ఆలోచిస్తారు కానీ వాళ్ళు రేపు ఎల్లుండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఒక రోడ్ మ్యాప్ ని కూడా తయారు చేసుకున్నారు, దాని ప్రకారం వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అటాక్ తర్వాత వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం చేసినటువంటి అటాక్ ఎంత నష్టం జరిగింది, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, రేపు దీన్ని అంతర్జాతీయ సమాజం ముందు మనం ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, వీటన్నిటి గురించే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఈ రాత్రి అంతా కూడా వాళ్ళు కాలరాత్రి అంటే వాళ్ళు ఇక ఈ రోజంతా మెలకుగానే ఉండి ఈ పరిణామాలను పరిశీలిస్తున్నారు. నిజంగా పాకిస్తాన్ లో అంతర్యుద్ధం లేకపోతే అంతర్గతంగా సమస్యలు తలెత్తితే మాత్రం అది భారత్ కి అయితే కొంత మన పని కాస్త తగ్గించినట్టు. ఇందాక మీరు అన్నట్టు ఆయన ఏదైతే మునీర్ వెళ్ళిపోయి కొత్త అదే అంటే మునీర్ ఎక్కడ తీసుకెళ్లి దాచేశారు, షంషాద్ మిర్జా వచ్చాడు, పాక్ ప్రధానమంత్రి తీసుకెళ్లి బంకర్ లో దాచేశారు. ఈ పరిణామాలు కనుక ఇమ్రాన్ ఖాన్ బయటకు రావాలని గొడవ పెడుతున్నారు. అవి నిజమే అని కనుక తేలితే మాత్రం ఇక మనం యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి వాళ్ళే యుద్ధం చేసుకొని వాళ్ళకి వాళ్ళే వెనక్కి పోయినట్టుగానే ఉంటుంది. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఢిల్లీ నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఎవరు కూడా అంటే దీనికి ఒక ముగింపు అయితే పలకాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అంటే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినప్పుడు కానీ లేకపోతే సింధూర్ మొదలు పెట్టాలని భావించినప్పుడు కానీ భారత్ యొక్క ఉద్దేశం ఒకటి ఉంది, ఇక ఉగ్రవాదం అన్న పేరుతో ఇక తిరిగి రాకూడదు. ఉగ్రవాదం కోకటలతో ఉగ్రవాదానికి భారతీయుడు ప్రాణం కూడా ఇంకా బలివ్వకూడదు. అది ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలన్న దిశగానే వెళ్తుంది తప్పితే అక్కడ అంతర్యుద్ధం జరిగినా లేకపోతే అంతర్యుద్ధ సంక్షోభం వచ్చినా ఏమొచ్చినా సరే ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలను మాత్రం నేలమట్టం చేయకుండా లేకపోతే అక్కడ మొత్తం భూస్థాపితం చేయకుండా వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే ప్రతిసారి కూడా కొంత బ్రీతింగ్ టైం తీసుకుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఈసారి వాళ్ళకి ఛాన్స్ వస్తుందా అని నేను అనుకోవట్లేదు శ్రీహరి. ఎందుకంటే ఇవాళ బ్రీఫింగ్ లో ఒక విలేకరుడు మిత్రుడు అడిగిన ప్రశ్నకు మిస్త్రీ చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. పాకిస్తాన్కి అబద్ధాలు చెప్పడం అనేది చాలా సాధారణ విషయం, వాళ్ళకి మొదటి నుంచి ఏదో అంటారు కదా అన్నప్రాసం నుంచే అలవాటైన అట్లాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినా ఆర్మీ చీఫ్ అయినా. అండ్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా వీ డోంట్ నో ఇట్స్ ఏ ప్లాన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది గేమ్ ప్లాన్స్ ఆర్ రియల్లీ హ్యాపెనింగ్, మనకేం తెలియదు శ్రీహరి. ఖచ్చితంగా రావాలి కూడా ఒక కంక్లూజన్ అయితే. సో అది దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటుంది, యావత్ ప్రపంచం కూడా అదే ఎదురు చూస్తుంది భారత్ వైపు నుంచి. రిషి, ఫైనల్ గా అయితే ఒకటైతే మాత్రం మనకు అర్థమవుతుంది, మనం ఆశించింది పాకిస్తాన్లో ప్రస్తుతం మనం దాడి చేయడమే కాదు అక్కడ అంతర్గతంగా నెలకొంటున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ దేశాన్ని కుదిపేయబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు బెలూచిస్తాన్ నుంచి ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ సంబంధించినటువంటి పార్టీ మద్దతుదారులు ఇదే రకమైనటువంటి పరిణామాలకి వీధుల్లోకి వచ్చి వారు కూడా తెగబడితే వారు జైళ్ల బద్దలు కొట్టైనా ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకొచ్చే పరిణామాలు వెళ్ళొచ్చేమో, చెప్పలేము మనం, వెళ్ళొచ్చేమో కూడా. ఎందుకంటే అక్కడ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఎవరిని కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉండవు. ప్రస్తుతం అయితే ఇంకా అసలు ఉండదు కాబట్టి. సో మొత్తానికైతే మాత్రం భారత్ చాలా ధీటుగా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను తిప్పికొట్టింది. ఎక్కడా కూడా వారి డ్రోన్లు కానీ లేకపోతే వాళ్ళ మిసైల్స్ కానీ భారత్ భూభాగం పైన నష్టం కలగకుండా వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కు సంబంధించి ఆర్థికంగా సైనిక పరంగా కూడా తీవ్ర నష్టం కలిగించేటువంటి చర్యలకు తెగబడింది. పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. ఇంకోవైపు భారత్ సంబంధించి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంచింది. ఇంకోవైపు దొంగ దెబ్బన చొరబాట్లను కూడా ప్రోత్సహిస్తోంది. వాటిని కూడా ఎక్కడికక్కడ నిలువరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు భారత్ మొత్తం కూడా ఇప్పటికీ కూడా ఈ టైంలో కూడా ఖచ్చితంగా ఏం జరుగుతోందో మీడియాకి అతుక్కుపోయే టీవీలకి భారత్ ప్రజలు చాలా మంది చూస్తున్నారు, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎవరో చెప్తేనో ఏదో అలర్ట్ ఇస్తే కాదు, ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడు కూడా ప్రస్తుతం
దీనిపైన అలర్ట్ గా ఉన్నారు, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉండాలి, ఖచ్చితంగా ఎందుకంటే భారత ప్రభుత్వానికి, మన ఆర్మీకి కూడా మనం అందరూ కూడా సపోర్ట్ గా నిలబడాలి. support గా ఎందుకంటే నిలబడాల్సిన కేవలం time సైన్యం ఇది. ఏదో Yes. చూస్తుందిలే అని వదిలేయడం కాదు, ఎవరికి